నమస్తే దోస్తులు. రణబాలి టీజర్ చూసిన తర్వాత ఒకటే ఫీలింగ్, ఇది సింపుల్ సినిమా కాదు అని. అయితే టీజర్ స్టార్ట్ అవ్వగానే మూడ్ సెట్ అయిపోతది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గట్టిగా ఉంది. ఆ సౌండ్కే థియేటర్లో వింటే మజా వేరే లెవెల్ అనిపిస్తది. ఎక్కడా లెగ్ లేకుండా షార్ట్గా ఉన్నాయి. అయితే హీరో ఎంట్రీ అయితే ఓ రేంజ్. డైలాగ్స్ తక్కువేగాని స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఫుల్ పవర్. ముఖంలో ఆగ్రహం, బాడీ లాంగ్వేజ్లో ఇంటెన్సిటీ. ఇది రివెంజ్ స్టోరీ అయ్యుంటది అని క్లియర్గా అర్థమైపోటది. విలన్ షేడ్స్ కూడా టీజర్లో బాగానే చూపించారు. ఫుల్ డీటెయిల్స్ చెప్పకుండా క్యూరియాసిటీ పెంచేలా కట్ చేశారు. అదే ప్లస్ పాయింట్. విజువల్స్ విషయానికి వస్తే డార్క్ టోన్, రఫ్ మేకింగ్, గ్రామీణ బ్యాక్డ్రాప్ ప్లస్ వైలెన్స్ మిక్స్ బాగా వర్క్ అయ్యేలా కనిపిస్తది. ఎక్కడా చీప్ ఫీలింగ్ రాలేదు. ఓవరాల్గా చెప్పాలంటే ఇది మాస్కు కనెక్ట్ అయ్యే టీజర్. యాక్షన్ ప్లస్ రివెంజ్ ఎలిమెంట్స్ స్ట్రాంగ్. మూవీ మీద అంచనాలు పెంచింది. ఫైనల్గా టీజర్ మాత్రం హిట్ ఆర్ మాస్ కాదు, హిట్ పొటెన్షియల్ ఉన్న టీజర్. థియేటర్ వస్తే ఇంకా క్లారిటీ వస్తదిగాని ఫస్ట్ ఇంప్రెషన్ అయితే పాజిటివ్. దోస్తులు ఆల్ ఇండియా సినిమాల లిస్ట్లో పేరు మిగిలే సినిమా అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే సినిమా రిలీజ్ అయ్యాక ఫుల్ రివ్యూ కావాలంటే లైక్ కొట్టండి, షేర్ చెయ్యండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి దోస్తులు.